ఉలవ కట్టు చారుతో చికెన్ కర్రీ. ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి పావు కేజీ ఉలవలు తీసుకొని ముందు రోజు నైట్ శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. మరుసటి రోజు ఉదయం కుక్కర్ తీసుకొని 10 విజిల్లు వచ్చే వరకు 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఉడికించుకోండి. ఈ విధంగా వచ్చినటువంటి ఉలవ చారుని ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఖచ్చితంగా హాఫ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి కాగాక 3 ఉల్లిగడ్డల వరకు సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇందాక చెప్పినట్టు ఇంకొక స్టవ్ మీద ఈ విధంగా ఉలవచారుని మధ్య మధ్యలో కలుపుతూ ఖచ్చితంగా సగం అయ్యే వరకు అంటే చిక్కబడే వరకు ఉడికించి పెట్టుకోండి. ఇప్పుడు వేగినటువంటి ఉల్లిగడ్డల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి కలుపుకొని అది కూడా బాగా వేగాక కడిగి ఉంచుకున్న చికెన్ వేసుకోండి. ఈ కడిగి ఉంచుకున్న చికెన్లో పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు ఆగాక చికెన్లోని వాటర్ అంతా బయటికి రావాలి. ఈ చికెన్లోని వాటర్ అంతా బయటికి వచ్చిన తర్వాత 2 టమాటాలు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోండి. 2 స్పూన్ల వరకు కారం, హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పొడి, 2 స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి టమాటా ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోండి. ఈ విధంగా టమాటా ముక్క మెత్తబడ్డాక ఉలవచారుని ఇందులో వేసేసుకోండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే ఉలవచారు రెడీ అయిపోతుంది. ఇందులో మనం ఎటువంటి గరం మసాలాలు కానీ ఎటువంటి పేస్ట్లు వాడకూడదు. ఎందుకంటే ఉలవచారు రుచిని డామినేట్ చేస్తుంది. మనకు ఉలవచారు రుచి అదే విధంగా ఉండాలి అంటే ఇంకా వేరే మసాలాలు ఏమీ వేసుకోకండి. మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.